మనిషి మనసే మనిషి జీవితాన్ని నిర్ణయిస్తుంది. మన ఆలోచనలే మన మనసులో నిర్ణయం తీసుకునేలా చేస్తుంది. లేదంటే కొన్ని సందర్భాల్లో మన మనసు ఏం చెబితే అదే మన ఆలోచన అవుతుంది. ఇది నిత్య సత్యం. మన ఆలోచనలను బట్టి మన పనులు కూడా జరుగుతాయి. సాధారణంగా మన మనస్సు ఆలోచించే తీరు, దానికి ఒక అనుకూలం అనే ఒక సాధనాన్ని ఏర్పరిస్తే ఎలా కావాలో అలా నడుచుకుంటుంది అని పెద్దలు చెబుతారు. ఉద్రేకాలను అదుపులో పెట్టుకోలేని వాళ్ళు జీవితంలో ఎప్పుడూ విజయం సాధించలేక ఓడిపోతూనే ఉంటారు. దీనికి గల ప్రధాన కారణం ప్రతి ఒక్కరూ వారి మనసులో కలిగే ఆలోచనలే వారి పనులు కూడా ఆధారపడి ఉంటాయని మనం అర్థం చేసుకోవచ్చు. హ్యూమన్ సైకాలజీ ప్రకారం మనిషి మెదడు కొంత శాతం సమయం ఎన్నో రకాల ఆలోచనలతో సతమతమవుతూ తిరుగుతూనే ఉంటుంది. ఇది నిత్య సత్యం. సాధారణంగా మనిషి యొక్క మనసులోని మనస్తత్వం ప్రకారం మన గురించి నలుగురు ఏమనుకుంటున్నారో అనే ఆలోచన కన్నా మన గురించి మనం ఏం ఆలోచిస్తున్నాము అనే విషయమే అత్యంత ప్రధానమైన విషయం అని పెద్దలు చెబుతారు. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ప్రతి ఒక్కరి జీవితంలో అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఈ సమస్యలు అనేక సార్లు మనిషి జీవితాలను ప్రభావితం చేస్తూ మార్పును కలిగిస్తూ ఉంటాయి. కానీ మనం జీవితంలో కొన్ని రకాల మంచి అలవాట్లను ఏర్పరచుకునే ప్రయత్నం చేయాలి. ఈ అలవాట్లు అన్నీ కూడా కేవలం మన మనసులో కలిగే సరైన ఆలోచనల ద్వారా సరైన జీవితం సాధ్యమవుతుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. మనం దేని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మన గురించి మనం ఎక్కువగా ఆలోచించడం అలవాటు చేసుకోవాలి. నేర్చుకోవడం ఎప్పుడూ మానుకోకూడదు. ఎందుకంటే జీవితం ఎప్పుడూ ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. ఒక విత్తనం భూమిని చీల్చుకుని మొక్కలాగా ఎదిగేటప్పుడు ఎలాంటి శబ్దం చేయకపోయినప్పటికీ కూడా అదే వృక్షం భూమిపైన కూలిపోయినప్పుడు మాత్రం అతిపెద్ద శబ్దం చేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. పతనమైపోయినప్పుడు శబ్దం ఉండవచ్చు ఏమో, కానీ ఎదగడంలో మాత్రం నిశ్శబ్దంగా ఉండాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవచ్చు వారి వారి జీవితంలో ఎదుగుదల కోసం. ఈ ఇష్టమైన పనిని ఎటువంటి తెలివి తక్కువ గలవారైనా చేయగలడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఎవరైతే తనకి ఇష్టం లేని పనిని కూడా తన సొంత మనసుతో, తన ఆలోచనలతో తనకు అనుగుణంగా మార్చుకుంటాడో వారే నిజమైన తెలివిగలవారు, వివేకవంతులు. తక్కువ పెట్టుబడితో సాధ్యమైనంత వరకు ఎక్కువ కాలం కొనసాగే మంచి పనిని చేయాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలం. ఇది స్వామి వివేకానంద చెప్పిన సూక్తుల్లో నిత్య సత్యం. ఆలోచన వికసించే పుష్పం వంటిదైతే ఆలాపన దానికి అంకురం, ఆచరణ దాని ఫలం అంటారు ఈ ఎమర్సన్ అనే గొప్ప వ్యక్తి. తప్పైనా ఒప్పైనా ఎవరు వారి తెలివితేటలతో, మేధాశక్తితో వాళ్ళు సొంతంగా ఆలోచించగలిగి నిర్ణయం తీసుకున్నప్పుడు విజయాన్ని సాధించడం సులభతరం అవుతుంది. ఇది గమనించాల్సిన విషయం, మరియు గుర్తించాల్సిన విషయం. ఎవరెవరో చెప్పారనే విధంగా కాకుండా వారికున్న సొంత జ్ఞానంతో, తమదైన బుద్ధితో సరైన విశ్వాసాన్ని కలిగి ఆలోచించడమే ఉత్తమము. అలాగే ఎప్పుడూ ఒకే విధంగా ఆలోచించాలని తలచకూడదు. అత్యంత అవసరమైన సందర్భాల్లో వారి ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే ఆలోచనలు అనేవి మనిషి యొక్క జీవితాన్ని ప్రభావితం చేసి మెరుగైన జీవిత విధానాన్ని కలిగిస్తాయి అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినప్పటికీ ఇది మరింతగా అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. అందుకే మనిషి మాత్రమే కాదు, మనసులో కలిగే మనస్తత్వం, ఆలోచనలు ఎప్పుడూ కూడా ఉత్తమమైనవిగా ఉండాలని పెద్దలు చెబుతారు. అంతేకాకుండా ఎప్పుడైతే ఎవరికి వారు సొంతంగా ఎలాంటిది మంచో ఎలాంటిది చెడో అన్న విషయాన్ని నిర్ణయించుకుని సొంతంగా ఆలోచించాలి. వారి మనసును మరింత మెరుగుపరుచుకోవాలి.
మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.